హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత సంజీవ్ వ్లాగ్స్. ఈరోజు నేను షార్ట్ వీడియోలో అయితే మెంతాకు పప్పు ఎలా చేయాలో చూపిపోతున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తిరమాత అయితే నేను ముందే వేసేసుకుంటున్నాను. ఈ పప్పులో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని అవి హీట్ ఎక్కినాక ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, తెల్లగడ్డలు అన్నీ వేసేసుకొని అవి కొంచెం చిటపట అన్నాక మెంతాకు బాగా కడిగి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను పక్కన. అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చి వాసన అనేది పోతుంది ఆకులో. మెంతాకుతో పాటు పప్పులో మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకున్నాను తరిగేసి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఒక 5 నిమిషాలు అట్లా ఫ్రై అవ్వాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. నేను కందిపప్పు అయితే ముందే కడిగి ఒక అరగంట ముందే నానబెట్టేసుకున్నాను. కందిపప్పులో వాటర్ అనేది మన ఇష్టం అనమాట. మనం పప్పు కొంచెం పలుసుగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి, చిక్కగా కావాలంటే ఒక రవ్వ తక్కువ వాటర్ పోసుకోవాలి. నేను ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. నేను మరీ పలుచగా చిక్కగా కాకుండా మీడియంగా వచ్చేలాగా పోసుకున్నాను వాటర్ అయితే. ఇంకా ఈ కూరగాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. దీంట్లో కొంచెం తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాము. అంతా అయిపోయినాక కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను నేను. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పప్పులో. ఒకసారి ట్రై చేయండి. ఈ కూరగాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై అయిపోయినాక ఇవన్నీ కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పులు అయితే వేసేసుకోవాలి. వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మెంతాకు పప్పు. అందరు లాస్ట్లో తిరమాత వేస్తారు. ముందు ఇలా కొంచెం ఫ్రై చేసి తిరమాత వేసుకొని కూరగాయలన్నీ ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఒక 5 విజిల్స్ రానిద్దాము. ఒక 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. పప్పు ఎలా ఉందో చూద్దాము. ప్రెషర్ కూడా వచ్చేసింది. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఉప్పు, కారం కూడా అన్నీ సరిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది షార్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.